హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మరో స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తానండి. వెజిటేబుల్ బిర్యానీ. దీనిని కుక్కర్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ రైస్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను. ఉల్లిపాయను పచ్చిమిర్చిలను ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని పోసుకున్నాను. అది వేడైన తర్వాత 3 ఇలాచీ, ఒక అనాస పువ్వు, 4-5 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు, 4-5 దాల్చిన చెక్క ముక్కలు, హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 బిర్యానీ ఆకులను తీసుకున్నాను. మొత్తం మసాలాలన్నీ కూడా బాగా వేపుకోవాలి. ఈ వేగిన దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేపుకోవాలి. ఇవి బాగా వేగాలండి. ఇవంతా కూడా బాగా వేగిపోయాయి కదా. సో దీనిలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని పచ్చివాసన అనేది రాకుండా బాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేనైతే 2 చిన్న సైజు నిమ్మకాయలను కట్ చేసుకొని ఇలా రసం వేసుకోవాలండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా వేపుకోవాలి. నేను ఇక్కడ బీన్స్, బఠానీ, కాలీఫ్లవర్, క్యారెట్లను ఈ విధంగా కట్ చేసుకొని ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నానండి. వాటిని దీనిలోకి వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ వెజిటేబుల్స్కి పట్టేట్టుగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త వేపుకోవాలి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ అన్నీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది, పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. సో ఇదంతా కూడా వేగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని వేపుకోవాలి. ఈ బాస్మతి రైస్ని మరీ ఎక్కువగా కలపొద్దండి. స్లోగా కలుపుకోండి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది. మనం ఇలా రైస్ని వేసుకొని వేపుకోవటం వలన చాలా పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. అంతకు మించి పెట్టొద్దు. సో చూడండి, వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. చల్లారిన తర్వాత ఇంకా పొడిలాడుతూ వస్తుందండి. అంతేనండి, వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా సింపుల్గా కూడా మనం ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.